సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ నేను చూపిస్తున్న ఈ దిక్కు నుంచి నీకు ఒక మంచి అనేది జరగబోతుంది. ఆ మంచి అనేది ఒక మహా రాజయోగం అని కూడా చెప్పవచ్చు. నువ్వు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నావు కదా, నిజంగా బాబా నాకు పలానా శత్రువులు ఉన్నారు ఈ చోటున, ఇలాంటి శత్రువుల్ని దూరం చేసి నాకు ఒక మంచి అదృష్టాన్ని కల్పించలేవా తండ్రి అని చెప్పి బాబాని అడిగినప్పుడు మనకి బాబా ఎన్నో రకాలుగా తెలియచేసినట్టుగానే ఈ కథలో ఉన్న ఒక భక్తురాలికి బాబా చెప్పిన ఒక విషయం అండి. బాబా చక్కగా కలలో కనిపించి ఆవిడికి చెప్పిన ఒక విషయం అనేది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాము. ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో వీలైతే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి, అంటే సిస్టర్ లాంటి వారనమాట. ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి. అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి, అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా. ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క. కనిపించి, అమ్మ మీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క. నిజంగా ఆయనతో నేను పూజలు చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క. నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆవిడ చెప్పిందండి. అంతేకాకుండా అండి, ఈయన నిజంగా మనకి వశీకరణ సమస్యలు కానీ, ప్రేమపరంగా కానీ, పెళ్లి భార్యాభర్తల సమస్యలు, నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారండి. ఈయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా ఈరోజు బాబా చెప్పే మాటలు ఏంటో విందామండి. సాధారణంగా అండి మనందరము కూడా అనుకుంటూ ఉంటాము, ఏ దిక్కు నుంచి మనకు శత్రువులు వస్తూ ఉంటారో, ఏ దిక్కు నుంచి మనకి ఒక మంచి అనేది జరుగుతుందో మనకి తెలియదండి. పలానా శత్రువులు ఇప్పుడు 4 దిక్కులు ఉన్నాయి మనకి ప్రపంచంలో. 4 దిక్కుల నుంచి కూడా ఏ మూల నుంచి అయినా సరే మనకి శత్రువులు రావచ్చు, అదృష్టం రావచ్చు. అలాంటిది మనకి తెలుసండి, ఒక్కొక్కసారి మనకి శత్రువులు అనేవాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారు, వాళ్ళ వల్ల మనం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నామని. కానీ ఒక మంచి జరగబోతుంది అని అన్నప్పుడు అది మనకి తెలియజేసే వాళ్ళు ఎవరండి? మనకి శక్తివంతమైన మన బాబా గారే మనకి తెలియజేస్తారనమాట. పలానా రోజు నీకు మంచి జరుగుతుంది తల్లి అని చెప్పినప్పుడు మనం కూడా నమ్ముతూ ఉంటామండి. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మనం తిరస్కరించకుండా చక్కగా ఫాలో చేస్తూ ఉంటాం. అలాగే ఒకసారి ఈ భక్తురాలి విషయంలో అండి, అంటే ఈ కథలో చెప్పినట్టుగా ఈ భక్తురాలికి బాబా ఎంత చక్కగా తెలియజేశారో చూడండి ఫ్రెండ్స్. ఏ మూలైతే శత్రువులు ఉన్నారో, ఏ మూలైతే నేను ఇబ్బందులు పడుతున్నానని బాధపడుతూ ఉందో, అలాంటి ఒక భక్తురాలికి బాబా అటువైపు నుంచే నిజంగా అండి శత్రువులందరినీ కూడా తొలగించి ఒక మహా అద్భుతమైన రాజయోగాన్ని బాబా ఎలా కల్పించారు అని ఈ కథలో అండి ఒక భక్తురాలు, ఆ భక్తురాలికండి నిజంగా మనలాగే ఒక ఎన్నో రకాల సమస్యలను అనుభవిస్తూ, మామూలుగా మనకి పర్సనల్గా సమస్యలు, డబ్బు సమస్యలు కానీ, ఇంట్లో సమస్యలు కానీ ఎన్నున్నా కూడా బయట నుంచి వచ్చే సమస్యలు అనేవి భరించలేని సమస్యలుగా ఉంటాయండి. అంటే ఎదుటి వాళ్ళ మాటలు తట్టుకునే శక్తి మనకు ఉండాలి. ఎదుటి వాళ్ళు అసూయ పడుతూ ఉంటారు, అనవసరంగా శాపనార్థాలు పెడుతూ ఉంటారు. అలాంటి విషయాలు ఒక కోపంలో ఏదైనా ఒక మాట అంటే అది మర్చిపోలేకపోతూ ఉంటాం, మళ్ళీ పదే మనం ఆలోచిస్తూ ఉంటాం. అలాగే ఆవిడ అలాంటి ఎన్నో రకాల బాధలు తను అనుభవించిందండి. ఎప్పుడు కూడా బాబా దగ్గర చెబుతూ ఉంటుంది, పలానా చోట ఉన్నారు బాబా, నాకు తెలిసిన వాళ్ళే నాకు ఇప్పుడు శత్రువులయ్యారు, వాళ్ళ దగ్గర నుంచి నాకు విమోచనం అనేది లేదే బాబా. నేను సైలెంట్గా ఉన్నా కూడా నన్ను అనవసరంగా అన్ని విషయాల్లోనూ కూడా నువ్వే ఇలా చేస్తుంటావు, నువ్వే ఇది చేసావు, నేను చేయకపోయినా సరే ఇలాగే చేశారు మీరు, నీ వల్లే ఇలా జరిగింది అని చెప్పి తను బాధపడుతూ బాబాని అడుగుతూ ఉంటుందండి. అంటే తనకి అత్తగారింట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ ఆడబడుచుల దగ్గర నుంచి కానీ, బయట వాళ్ళ దగ్గర నుంచి, చుట్టాల దగ్గర నుంచి కానీ పదే తను వచ్చిన దగ్గర నుంచి తను రావడం వల్లే ఇలా జరిగింది, తన వల్లే ఇలా జరిగింది అని అంటూ ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా వాళ్ళ మాటలు వినేసి తనని నెగ్లెక్ట్ చేయడం అనేది తను భరించలేకపోయిందండి. అది పలానా చోటు ఉన్నారు బాబా, మనం ఎప్పుడు కూడా తల మీద నుదుటిన తల్ల బాదుకుంటూ ఉంటామండి. అలా బాదుకోకూడదు. బాబా ఈ దిక్కు నుంచి ఇటువైపు నుంచి వస్తున్నారని మనం చేయి చూపిస్తూ మనం అనుకుంటూ మనం తిట్టుకుంటామండి ఎప్పుడు కూడా. అది నిజంగా ఒక
పాజిటివ్ అయిన ఒక విషయాన్ని ఎలా అయితే మనం నిరంతరంగా అనుకుంటూ ఉండాలో, నిరంతరంగా ఆలోచిస్తూ ఉండాలో, అలాంటి విషయాలన్నీ కూడా మనం ఒక్కొక్కసారి మర్చిపోయి ఏం చేస్తూ ఉంటాం, నా కర్మరా నాయన అని చెప్పి తల్లో బాదుకోవడం కానీ, ఈ కర్మ అనేది ఎలా ఎప్పుడు పోతుందో ఏంటో అని చెప్పి మనం ఒక దిక్కుని చూపిస్తూ, ఒక మూల 4 దిక్కుల్లో ఏదో ఒక దిక్కుని చూపిస్తూ మనం తిట్టుకుంటూ ఉంటామండి. కానీ ఎప్పుడు కూడా మన తల్లో బాదుకోకూడదండి. నిజంగా తల్లో బాదుకోవడం అనేది మంచిది కాదు, దురదృష్టం అని కూడా చెబుతూ ఉంటారు, చెడు జరుగుతుందని చెబుతూ ఉంటారు. అయినా సరే ఆ బాధ తట్టుకోలేక, మన ఎదుటి వాళ్ళ మాటల్ని ఎవరితోనూ చెప్పుకోలేక మనలో మనమే కుమిలిపోతూ ఉంటాం. నేలత ఒక్కొక్కసారి తను ఏం చేసిందంటే ఆ తలని గోడకేసి గుద్దుకుందండి. ఇప్పుడు మామూలుగా ఒక తూర్పు వైపు కానీ, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని అన్నట్టుగా తను ఏం చేసిందంటే అండి, తూర్పు దిక్కుగా ఉన్న తనకి ఆ గోడ మీద తలకి గుద్దుకోవడం అనేది జరిగిందండి. మనం అద్భుతాలు, బాబాగారు చూపించే అద్భుతాలు మనం చూస్తున్నాం కదా. వాళ్ళ అమ్మగారు ఆ విషయాన్ని చూసి, అమ్మ ఏంటి ఇలా తల బాదుకున్నావు, ఇలా చూడు అసలు ఎంత వాసిపోయిందో తల అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు చెప్తారు. ఇలా కొట్టుకోకూడదమ్మా, తల్లోనే కొట్టుకోకూడదని చెప్తే నువ్వు గోడకేసి మరీ కొట్టుకున్నావు అంటే అంత టెన్షన్ అండి, అంత టార్చర్ భరిస్తుంది అనమాట తను. అలాగా తనకి ఒకరోజు ఏమైంది అని అంటే, తను పూజ ఎప్పుడు కూడా అండి తూర్పు దిక్కుగా కూర్చోవాలని, లేదంటే కనుక పూజ రూమ్ అనేది తూర్పు దిక్కుగా ఉండాలి అని చెప్పి మనందరము కూడా అనుకుంటూ ఉంటామండి. ఎందువల్ల అలా అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అని అంటే, నిజంగా సూర్యుడు మనకి ఉదయించే చోటు ఏ దిక్కు నుంచి అని అంటే కనుక తూర్పు దిక్కు నుంచి ఉదయిస్తారు. కాబట్టి ఎందువల్ల మన తూర్పు దిక్కును కూర్చోవాలి, మన జీవితంలో కూడా కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త అవకాశాలు అనేవి ఉదయించడం కోసం, ఉదయించడానికి మనకి సింబాలిక్గా అంటే సూచనగా మనం చేసే ఒక పని మంచి జరగాలి అనడం కోసం మనం తూర్పు దిక్కును కూర్చుంటే సక్సెస్ అవుతుంది అని. అలాగా తను కూడా తూర్పు కానీ, ఆ తర్వాత మనకి ఉత్తరం కానీ మంచిది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. తను ఎప్పుడైతే కనుక ఇలా తూర్పు దిక్కుగా కూర్చొని పూజలు చేయడం ఇవన్నీ చేస్తున్నప్పుడు తనకు అనిపించింది, ఎప్పుడు ఎన్నిసార్లు నేను ఇలా చేసినా కూడా నాకు మంచి జరగటం లేదు అని చెప్పేసి ఒకరోజు తన ఇంట్లో ఉన్న తూర్పు దిక్కుగా ఉన్న బాల్కనీ డోర్ అనేది ఉందండి, ఆ డోర్ని తెరవడమే మానేసిందండి. నేను ఎన్నో రకాలుగా మంచి చేస్తూ ఉన్నాను, పూజలు చేస్తున్నాను, పరిహారాలు చేస్తున్నాను, నాకు ఈ తలుపు మూసేస్తే కానీ నాకు ప్రశాంతత ఉండదు అని ఎప్పుడైతే కనుక ఆ తలుపు తన ఇంట్లో మూసేసిందో, నిజంగా అండి అప్పటి నుంచి కూడా నిజంగా తనకి ఇబ్బందులు అనేవి ఎక్కువయ్యాయండి. ఎప్పుడు కూడా తూర్పు దిక్కు కానీ, మనకి వెళ్ళే సింహద్వారం అనేది తూర్పు కానీ, ఉత్తరం కానీ మనకి ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది వాస్తు ప్రకారం అని చెప్తూ ఉంటారు కదా. అలాగా ఆవిడ ఏం చేసింది అని అంటే, తనకి అలాంటి ఇబ్బంది అండి, గోడకేసి బాదుకోవడం కానీ, పూజలు చేస్తే కలిసి రాలేదని కానీ. ఒకరోజు బాబా అండి తన తలని నిమురుతూ, అంటే ఎప్పుడైతే తలకి బాదుకుందో ఆ దెబ్బ మీద నిమురుతూ, తల్లి పలానా చోటు నుంచి, ఆ దిక్కు నుంచి చేయి చూపిస్తూ బాబా ఏం చెప్పారు అని అంటే, అమ్మా నువ్వు ఏదైతే నీకు తూర్పు దిక్కు కలిసి రాలేదని నువ్వు అనుకుంటూ ఉన్నావో అక్కడ నుంచే నీకు ఒక మహారాజయోగం అనేది కలగబోతుంది అని చెప్పి బాబా తనకి చేయి చూపిస్తూ, తూర్పు వైపు చేయి చూపిస్తూ చెప్పారండి తనకి మాటలతో. అప్పుడు తనకి గబాలను కళ్ళు తెరిచి చూసేసరికి బాబా ఎలా అయితే కలలో కనిపించారో అలాగే తనకి తూర్పు దిక్కుగా ఉన్న ఆ తలుపు మీదండి, ఏ తలుపు అయితే తను క్లోజ్ చేసేసిందో ఆ ద్వారాన్ని బాబా తెరవమని, అలాంటి ఆకారమే ఆ తలుపు మీద తనకి కల్పించేసరికి నిజంగా ఆశ్చర్యం అనిపించిందండి. బాబా ఉన్నారు అని నిరూపించారు అని. ఇంక ఎప్పుడు తను చేసిన తప్పుకి వెంటనే బాబా కాళ్ళ మీద పడి, బాబా నన్ను క్షమించండి బాబా, నా కష్టాలను తట్టుకోలేక తప్పు నాదే అని చెప్పి ఆయన క్షమాపణ అడిగి ఆ తూర్పు దిక్కుగా ఉన్న ఆ తలుపుని ఓపెన్ చేసి, నిజంగా నాకున్న టెన్షన్ అనేది తగ్గడం కోసం, ఆందోళన తగ్గితే చాలు బాబా, ఈ కష్టాలన్నీ కూడా మీ బాధ్యత అని చెప్పినప్పుడు నిజంగా అప్పటి తన కర్మఫలాలు అనేవి అన్ని రోజులు తను బాధపెడుతూ ఉన్నాయండి. నిజంగా వాళ్ళది కూడా తప్పని మనం చెప్పలేం. అందువల్ల అంతవరకు కూడా కొంచెం ఓపికగా ఉండాలి. చివరి ఆఖరి క్షణాల్లో అయినా సరే బాబా మనల్ని కాపాడడానికి, మనం చేసేది తప్ప రైటా, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పడానికి కూడా బాబా మనకి ఒక దారి చూపిస్తారనమాట. అందువల్ల అలాగా జరిగిన తర్వాత నుంచి తన జీవితంలో నిజంగా అండి మహా అద్భుతాలండి. ఒక మంచి రాజు. ఇప్పుడు ఆవిడ ఎలా ఉంది అనంటే ఒక పెద్ద కోటేశ్వరాలండి. తను ఎన్ని కష్టాలు పడుతూ, బాధలు పడుతూ, అత్తమామలతో గొడవలు పడి మనశ్శాంతి లేకుండా ఉన్న ఒక ఆమె ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఫాలో చేస్తూ చక్కగా ఆవిడని బంగారంలా చూసుకుంటున్నారండి. అంత మంచి అదృష్టం అనేది తనకి కలిసి వచ్చిందనమాట. అందువల్ల అందరూ కూడా ధైర్యంగా ఉండండి, నిరాశ పడకండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.